sayang, tapi sayang. We'll continue with the same kind of approach. Like we will study about the valencies of the elements so that we can write formula properly. ఒక కాంపౌండ్ యొక్క ఫార్ములా మనం కరెక్ట్గా రాయడం అనేటువంటిది ఫస్ట్ కెమిస్ట్రీలో చాలా మోస్ట్ ఫండమెంటల్ థింగ్. అది మనకి అర్థమైంది అంటే అక్కడి నుంచి మనం ఈక్వేషన్స్, క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ ఇవి నేర్చుకోవచ్చు. సో ఇవాళ ఏం చేస్తాను అంటే నేను కొన్ని కాంపౌండ్స్ పేర్లు నేను ఇక్కడ రాస్తాను బోర్డు మీద. మీరు నేను రాసిన కాంపౌండ్ పేరుకి తగ్గ ఫార్ములాని మీరు చాట్ బాక్స్లో రాయాలి. నేను కాంపౌండ్ రాస్తాను, దాని యొక్క ఫార్ములా మీరు చాట్ బాక్స్లో టైప్ చేయాలి. మొన్న డిస్కస్ చేసాం కదా వ్యాలెన్సీస్ గురించి. ఎవరైనా హైడ్రోజన్ వ్యాలెన్సీ ఎంత ఉంటుందని చెప్తారా? వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ హైడ్రోజన్? కొన్ని కాంపౌండ్ నేమ్స్ రాస్తాను, ఆ కాంపౌండ్ నేమ్స్ బట్టి మీరు ఫార్ములా రాసి నాకు ఈ చాట్ బాక్స్లో పెట్టాలి. పెట్టండి. మీరు ఫార్ములా ఎలా రాస్తారు అని రాసినప్పుడు మనం దానికి CaSO4 అని రాస్తాం ఫార్ములా. what Akshaya wrote is correct only, like CaSO4. దీంట్లో కాల్షియం వ్యాలెన్సీ 2 అంటాము, సల్ఫేట్ వ్యాలెన్సీ కూడా 2. కరెక్ట్ ధనుష్, కరెక్ట్. సో దీన్ని ఇట్లాగా ఈ సూపర్ స్క్రిప్ట్స్ గా రాసిన వ్యాలెన్సీస్ ని రెండింటిని కూడా క్రిస్ క్రాస్ చేసినట్టయితే మనకి రెండు ఒకటే ఉంటాయి కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు రైట్ సపరేట్లీ 2. యూ కెన్ క్యాన్సిల్ అవుట్ ద 2 ఫర్ బోత్ కాల్షియం అండ్ సల్ఫేట్ అండ్ సింప్లీ యూ కెన్ రైట్ CaSO4 ఇలా రాయొచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు రైట్ సోడియం సల్ఫేట్, ఇప్పుడు రాయండి చూద్దాం. సోడియం సల్ఫేట్, ఆ సోడియం అనే పార్ట్ ఇట్లా Na, దాని సింబల్ కరెక్ట్ రాసావు కదా? కరెక్ట్ అన్న, కరెక్ట్. ధనుష్ హెస్ రిటర్న్ రైట్ వే. సో సల్ఫేట్ SO4 ఇక్కడ రాయి. సల్ఫేట్ వ్యాలెన్సీ కూడా 2నే, కానీ సోడియం వ్యాలెన్సీ 1నే. కాబట్టి నువ్వు క్రిస్ క్రాస్ చేసినప్పుడు ఒక సోడియం ఒక సల్ఫేట్ తోనే కలవగలుగుతుంది. కానీ సల్ఫేట్ వ్యాలెన్సీ 2 కాబట్టి ఇట్ కెన్ కంబైన్ విత్ 2 మోనోవాలెంట్ ఆటమ్స్ లైక్ సోడియం. అంచేత ఏమవుతుంది అంటే మనం సోడియం సల్ఫేట్ రాసేటప్పుడు we will write Na2SO4. Sulfate can combine with 2 monovalent atoms, but sodium can combine with only 1 monovalent atom. అలాంటప్పుడు ఏంటంటే సోడియంలు రెండు ఒక సల్ఫేట్ తోటి కలుస్తాయి అన్నమాట. సో therefore the formula will become Na2SO4. సింపుల్ గా వాటి వ్యాలెన్సీని సూపర్ స్క్రిప్ట్ గా రాసుకొని క్రిస్ క్రాస్ చేస్తే మీకు ఆ ఫార్ములా కరెక్ట్ గా వస్తుంది. ధనుష్ హాస్ రిటర్న్ కరెక్ట్లీ. దెన్ అక్షయ, డిడ్ యు అండర్స్టాండ్ దిస్? రెండు సోడియం ఆటంలు ఒక సల్ఫేట్ అయాన్తో కలుస్తాయి. ఎందుచేత అంటే సల్ఫేట్ అయాన్ వ్యాలెన్సీ 2, ఇట్ కెన్ కంబైన్ విత్ 2 మోనోవాలెంట్ ఆటమ్స్, బట్ వేరస్ సోడియం కెన్ కంబైన్ విత్ ఓన్లీ 1 మోనోవాలెంట్ ఆటమ్. అలాంటప్పుడు రెండు సోడియం అయాన్స్ ఈ రెండు కూడా ఒక్క సల్ఫేట్ అయాన్ తోటి కంబైన్ అయితే మనకి Na2SO4 అనేటువంటిది వస్తుంది. సో అలాగే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. You write the formula for aluminum phosphate. Write the ఇంకోటి అల్యూమినియం అనే అయాన్. ఈ రెండు అయాన్స్ కలిపి మనం ఫార్ములా రాస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. అల్యూమినియం యొక్క వ్యాలెన్స్ షెల్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దాని కంబైనింగ్ కెపాసిటీ 3 అని రాస్తాం. ది కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అల్యూమినియం ఇస్ 3. సో ఇప్పుడు ఫాస్ఫేట్ అంటే ఫాస్ఫేట్ అయాన్ యొక్క ఫార్ములా PO4. అది P ఒకటే రాస్తాం. P అంటే ఫాస్ఫైడ్ అవుతుంది. నేను చెప్పేది ఫాస్ఫేట్. ఫాస్ఫేట్ అంటే యూ విల్ హ్యావ్ టు రైట్ ఇట్ లైక్ PO4. PO4 is phosphate. Even phosphate valency is also 3. Phosphate की valency 3 ने, aluminum की valency 3 ने. కాబట్టి క్రిస్ క్రాస్ చేసినప్పుడు రెండు నెంబర్లు సమానం కాబట్టి ఒక్క అల్యూమినియం ఒక ఫాస్ఫేట్ తోటి కంబైన్ అవుతుంది. అంటే యు రైట్ అల్యూమినియం ఫాస్ఫేట్ యాజ్ AlPO4 ఓన్లీ. AlPO4 గానే రాస్తాం. అదే సోడియం ఫాస్ఫేట్ ఇంకోటో అనుకో, అప్పుడు నీకేమవుతుంది? సోడియం వ్యాలెన్సీ వేరుంటుంది, ఫాస్ఫేట్ వ్యాలెన్సీ కూడా వేరుంటుంది. అలాంటప్పుడు మనకి ఫార్ములా డిఫరెంట్గా వస్తుంది. ఎందుకంటే
సోడియం యొక్క కంబైనింగ్ కెపాసిటీ ఓన్లీ 1, అంటే ఇట్ కెన్ కంబైన్ విత్ ఓన్లీ 1 monovalent atom, whereas phosphate can combine with 3 monovalent atoms. సో మీరు ఇట్లాగా క్రిస్ క్రాస్ చేసుకుంటే దీని ఫార్ములా మనకి ఈజీగా వచ్చేస్తుంది. వాట్ యు గెట్? Na3PO4. What does it mean? One phosphate ion can combine with 3 monovalent sodium ions. So that is how you will write the formula as Na3PO4. సో ఒక సోడియం ఒక మోనోవెలెంట్ ఆటమ్ తోనే కలవగలుగుతుంది. కానీ ట్రైవాలెంట్ ఆటమ్ అనుకోండి, ట్రైవాలెంట్ ఆటమ్ అయితే 3 సోడియంలు కలవాల్సి వస్తుంది ఆ ఫాస్ఫేట్ అయాన్ తోటి. అంచేత యూ విల్ గెట్ Na3PO4. సో ఈ అభ్యాసం కనుక మీరు చేసినట్టయితే యూ విల్ బి అండర్స్టాండింగ్ హౌ టు రైట్ ద ఫార్ములా. ఐ గివ్ యూ దట్ బ్యాలెన్స్ చార్ట్ హియర్. ఒక బ్యాలెన్స్ కాంబినేషన్ చార్ట్ నేను ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. సో దీంట్లో మీరు నోట్ చేసుకోండి అమ్మా. ఐ విల్ గివ్ యూ సమ్ టైమ్. You take 3-4 minutes time. You can write down all those things that are present on the screen. ఉందనుకోండి, అది H+ గా ఉన్నప్పుడు దాని వ్యాలెన్సీ +1. హైడ్రైడ్ గా ఉందనుకో హైడ్రోజన్, అప్పుడు H- అవుతుంది, దాని వ్యాలెన్సీ -1 అవుతుంది. అలాగే హైడ్రాక్సైడ్ అంటే ఏమంటాము? హైడ్రాక్సైడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ OH-. ఆ OH- అంటే ఆ OH మీద ఉన్నటువంటి -1 అనేటువంటి దాని కాంబినేషన్ కెపాసిటీ, అంటే -1 అవుతుంది దాని వ్యాలెన్సీ. క్లోరిన్ కి క్లోరైడ్ గా ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది, అదే పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు Cl+ గా కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మటుకు క్లోరైడ్ అనేటువంటిది క్లోరిన్ క్లోరైడ్ గా ఉంటుంది, క్లోరైడ్ గా ఉన్నప్పుడు -1. కొన్ని సందర్భాల్లో దాని యొక్క కంబైనింగ్ కెపాసిటీ +1 కూడా ఉంటుంది. అలాగే బ్రోమిన్ Br+ అంటే యాక్చువల్గా దాన్ని బ్రోమోనియం అయాన్ అంటారు, బట్ టెక్నికల్ గా మీరు అంత దాకా వెళ్ళక్కర్లేదు. జస్ట్ Br+ ఉంటే దాని వ్యాలెన్సీ +1, బ్రోమైడ్ గా ఉంటే దాని వ్యాలెన్సీ -1, అయోడిన్ గా ఉంటే +1, అయోడైడ్ గా ఉంటే -1. ఇలాగా యు టేక్ సమ్ టైమ్ అండ్ రైట్ డౌన్ ఆల్ దిస్ చార్ట్. ఈ కంప్లీట్ చార్ట్ మీరు ఒకసారి రాసేసుకున్నారంటే ఫార్ములా రాయడం అనేటువంటిది మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది. అయోడైడ్ అన్నాం అనుకోండి, అయోడైడ్ అంటే ఏంటి అర్థము? I- అంటే సపోజ్ అది ఏదైనా ఒక ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ తో కనుక రియాక్ట్ అవుతుంది, లేదా హైడ్రోజన్ తో రియాక్ట్ అవుతుంది అనుకోండి. హైడ్రోజన్ తో రియాక్ట్ అయితే అప్పుడు దాన్ని మనం Hi అంటాం. Hi అంటే హైడ్రోజన్ అయోడైడ్, అక్కడ అయోడైడ్ రూపంలో ఉంటుంది. అప్పుడు దాని వ్యాలెన్సీ -1 అవుతుంది, హైడ్రోజన్ వ్యాలెన్సీ +1 అవుతుంది. అలాగా you take some time, and the same chart I'll also share it later in the group, but meanwhile you can write down these things. That would be helping you a lot in framing the formula. నైట్రైడ్, నైట్రైట్, నైట్రేట్ ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. నైట్రైట్ అంటే NO2-, నైట్రేట్ అంటే NO3-, ఫాస్ఫేట్ అంటే ఇందాక చెప్పాను కదా PO4-3-, అమోనియం NH4+. దాని ఫార్ములా, దాని వ్యాలెన్సీ, ఈ రెండు తెలుసుకుంటే మీకు ఏంటంటే క్యాటయాన్స్ కి యానయాన్స్ కి రెండింటిని కలిపి ఒక ఫార్ములా రాసుకోవడం అనేది ఈజీగా అవుతుంది అనమాట. యానయాన్స్ ని రాసుకొని ఆ క్యాటయాన్స్ కి యానయాన్స్ ని కలిపి మీరు ఆ కాంపౌండ్ ని తయారు చేయాలి. అట్లా ఎన్ని కాంపౌండ్స్ మీరు తయారు చేయగలుగుతారో అదొక ఎక్సర్సైజ్ లాగా చేయండి. మీరు అంటే మీకు మీరు అనుకోండి, షల్ ఐ రైట్ 10 కాంపౌండ్స్? యూ కెన్ ఫిక్స్ ఎ టార్గెట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఐ విల్ రైట్ 10 కాంపౌండ్స్, ఐ రైట్ 20 కాంపౌండ్స్, లైక్ దట్. దాంట్లో కొన్ని క్యాటయాన్స్, కొన్ని యానయాన్స్, వాటి వ్యాలెన్సీలను పెట్టుకొని దాని ప్రకారంగా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట ఫార్ములాలు. అట్లా యూ విల్ గెట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. మీరు వీలైనన్ని రాస్తే మీకు ఏమవుతుందంటే ఎక్కువ అలవాటు అవుతుంది, అంటే ఒక ఐడియా వస్తుంది. ఓకే, సల్ఫేట్ అంటే డైవాలెంట్ యానయాన్. సో ఈ డైవాలెంట్ యానయాన్ అనేటువంటిది 2 మోనోవాలెంట్ క్యాటయాన్స్ తో కలవగలదు. సో మోనోవాలెంట్ క్యాటయాన్స్ ఏమున్నాయి? గ్రూప్ 1 క్యాటయాన్స్ అన్ని మోనోవాలెంట్ క్యాటయాన్స్ అంటాం. లిథియము, సోడియము, పొటాషియము ఇలాంటివి. సో సల్ఫేట్ ఇలాంటి గ్రూప్ 1 క్యాటయాన్స్ తో కలిసేటప్పుడు 2 గ్రూప్ 1 క్యాటయాన్స్ ఒక సల్ఫేట్ అయాన్ తో కలుస్తుంది అనమాట. అంటే దాని ఫార్ములా ఏమవుతుంది? Na2SO4, K2SO4.
ఇలా రాయాల్సి వస్తుంది. సో వన్స్ యు ఆర్ థరో విత్ these things, if you have copied down this one, I will just explain you with 3 or 4 examples with the same kind of anions and cations. రాస్తాను చూడండి. anion అనేది Br యొక్క కంబైనింగ్ కెపాసిటీ 1 అంటే అర్థం ఏంటి? ఇట్ కెన్ కంబైన్ విత్ 1 మోనోవెలెంట్ ఆటమ్ ఆర్ మోనోవెలెంట్ అయాన్. పొటాషియం అనేటువంటి దాని యొక్క కంబైనింగ్ కెపాసిటీ కూడా 1 అంటే ఇది ఒకదాంతో కలుస్తుంది, ఇది కూడా ఒకదాంతోనే కలుస్తుంది. సో దేర్ బై వాట్ యు గెట్? You will get the, on doing the crisscross of the both the things, you can understand 1 potassium can combine with 1 bromine atom to form KBr. Of course వీటిని ions అని అంటాం, ఇది ionic compounds actual గా. సో అలానే if I say lithium chloride అంటే ఎలా రాస్తారు? lithium chloride, anion is lithium, chloride Cl is chloride. Now write the formula for lithium chloride. ఒక లిథియం ఒక క్లోరిన్ ఒక మోనోవెలెంట్ ఆటమ్ తోనే కలుస్తుంది. క్లోరిన్ కూడా అంతే, ఒక మోనోవెలెంట్ ఆటమ్ తోనే కలుస్తుంది. సో హౌ డు యు రైట్ ది ఫార్ములా ఫర్ లిథియం క్లోరైడ్? ఏమని రాస్తామమ్మా? కరెక్ట్, వెరీ గుడ్. సో ఇప్పుడు మోనోవెలెంట్ ఆటమ్స్ ఒకదానితోటి కలిసేటప్పుడు ఎలా ఫార్ములా రాయాలని మీకు కొంత అవగాహన వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మోనోవెలెంట్ క్యాటయాను ఒక డైవలెంట్ ఆనయాను తీసుకుంటా. సో మోనోవెలెంట్ క్యాటయాన్స్ ఏమున్నాయి? లిథియం ఒకటి. ఫస్ట్ మనం హైడ్రోజన్తో స్టార్ట్ చేద్దాం. అది కూడా మోనోవెలెంట్ క్యాటయాన్ కింద మనం, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల మనం దాన్ని మోనోవెలెంట్ క్యాటయాన్ కింద భావించవచ్చు హెచ్ని. అంటే వాట్ ఐ కెన్ రైట్ ఈస్, ఐ కెన్ రైట్ ఫర్ ది హైడ్రోజన్ యాజ్ హ్యావింగ్ +1 వ్యాలెన్సీ. సో హైడ్రోజన్ ఒకటి, తర్వాత అలానే I'll write SO4 here. SO4 is divalent anion. ఈ రెండింటి మధ్య ఒక ఫార్ములా ఎలా రాస్తారు రాయండి. హైడ్రోజన్ సల్ఫేట్ తోటి కలిస్తే ఫార్ములా ఎలా వస్తుంది రాయండి. How will you write that? Sulfate is divalent. It can combine with 2 monovalent atoms. Suppose if sulfate combines with hydrogen, what kind of compound it will form? Very good, very good. Same way, H2SO4 is the correct one. So in the sense, sulfate is a divalent anion which can combine with 2 monovalent atoms. Very good, Akshaya. Very good, Danish. So 2 hydrogens are combining with 1 sulfate. So అలాగా ఇప్పుడు ఇంకోటి నేను చెప్తాను. ఇంకొక మోనోవాలెంట్ క్యాటయాన్ సోడియం అంటాను. తర్వాత డైవాలెంట్ ఆనయాన్ ఇప్పుడు CO3 అంట. ఇప్పుడు CO3కి కూడా ఏంటంటే వాలెన్సీ 2 ఉంటుంది. సోడియం అనేది మోనోవెలెంట్. అప్పుడు దీని ఫార్ములా ఎలా రాస్తారు? సోడియం కార్బోనేట్ రెండు కలిపి ఎలా రాస్తారు రాయండి చూద్దాం. How will you write a formula when carbonate combines with sodium? Very good. As simple as that. Carbonate, because it is a divalent anion, it can combine with 2 monovalent cations. ఇప్పుడు సోడియం అనేటువంటిది ఏంటి? అది మోనోవెలెంట్ క్యాటయాన్. అవి 2 మోనోవెలెంట్ క్యాటయాన్స్ ఉంటే తప్ప అది ఒక కార్బోనేట్ అయాన్ని కలవలేదు. So therefore, to form sodium carbonate, 2 sodiums should combine with 1 carbonate ion. So that is how the formula will be written. You'll be writing it as Na2CO3. Na2CO3. ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు ఎటువంటి ఫార్ములా అయినా రాయగలుగుతారు. నేను ఇప్పుడు ఇచ్చినటువంటి బ్యాలెన్స్ చార్ట్ ఏదైతే ఉందో సేమ్ చార్ట్ ఐ విల్ షేర్ ఇట్ ఇన్ ద గ్రూప్. దాన్ని మీరు కాపీ చేసుకొని కొన్ని క్యాటయాన్స్ ఒక పక్క, కొన్ని యానయాన్స్ ఒక పక్క, అంటే డైవెలెంట్, మోనోవెలెంట్, అలాగే డైవెలెంట్ క్యాటయాన్ విత్ మోనోవెలెంట్ యానయాన్, అలా రకరకాల కాంబినేషన్లు మార్చి సూపర్ స్క్రిప్ట్లుగా వాటి కంబైనింగ్ కెపాసిటీ రాసుకోండి. క్రిస్ క్రాస్ చేస్తే వాటి యొక్క అసలు ఫార్ములా వచ్చేస్తుంది. ఆ రకమైన ఎక్సర్సైజ్ చేశారు అంటే యూ విల్ అండర్స్టాండ్ హౌ టు రైట్ ద ఫార్ములా ఈజీలీ. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ లెర్న్ వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ మీన్ బై కంబైనింగ్ కెపాసిటీ. కంబైనింగ్ కెపాసిటీ అంటే ఆటంల పరంగానేనా లేకపోతే ఎలక్ట్రాన్ల పరంగా చెప్పేటప్పుడు ఇంకేమన్నా ఎడిషనల్ గా ఉందా అనేటువంటి తర్వాత నెమ్మది మీద తెలుసుకుంటారు. సో ఫర్ నౌ యూ హ్యావ్ గాట్ టు get into writing the compounds in a proper way. సో ఆ valencies పట్టి మనం ఈ కాంపౌండ్స్ రాసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ డిస్కస్ అబౌట్ సంథింగ్ అబౌట్ ది కెమికల్ ఈక్వేషన్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్.
ఆ కెమికల్ ఈక్వేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ లాస్ట్ టైం కొద్దిగా డిస్కస్ చేసుకున్నాం. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తాను ఈసారి. ఈ కెమికల్ ఈక్వేషన్ అనేటువంటిది అసలు ఎందుకు రాస్తాము అంటే, కొన్ని రియాక్టెంట్స్ ఒకదాంతో ఒకటి కలిసి ఒక ప్రోడక్ట్ గా ఫామ్ అయ్యేటప్పుడు ఆ జరిగే రియాక్షన్ మొత్తం ఒక పారాగ్రాఫ్ లాగా రాసే బదులు ఈక్వేషన్ అనేటువంటిది సింపుల్ రిప్రజెంటేషన్ అవుతుంది. అందుచేత ఒక సింపుల్ రిప్రజెంటేషన్ రూపంలో మనం కెమికల్ ఈక్వేషన్ ని రాస్తాం. దట్ ఈస్ వాట్ వీ కాల్ ది లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ. ది లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ఈక్వేషన్. ఈక్వేషన్ లో మనం ఎంత పెద్ద కెమికల్ రియాక్షన్ అయినా సరే సింపుల్ ఈక్వేషన్ లో పొందుపరచవచ్చు. దాంట్లో కొన్ని క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ ని ఈ పూట మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. దాంట్లో ఆ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ కి వచ్చే ముందర మనం కొన్ని ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ని మనం నేర్చుకుందాం. ఏంటి ఆ డెఫినిషన్స్ అంటే, ఫస్ట్ వన్ ఈస్ అటామిక్ నెంబర్. How many of you know exactly what an atomic number represents? అటామిక్ నెంబర్ అంటే అది ఏం రిప్రజెంట్ చేస్తుందో బ్రీఫ్ గా ఎవరైనా చెప్పగలుగుతారా? అన్మ్యూట్ చేసుకొని. ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అంటే అర్థం ఏంటి? దానికి పాజిటివ్ చార్జ్ కానీ నెగిటివ్ చార్జ్ కానీ ఏమీ ఉండదు ఆటమ్ కి. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని న్యూక్లియస్ లో ఉంటాయో అన్నే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఆటమ్ లో ఉంటాయి. అందుచేత అటామిక్ నెంబర్ అంటే ఏంటంటే, ఇట్ కెన్ రిప్రజెంట్ బోత్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని చెప్తుంది. అలానే ఆల్సో ఇట్ విల్ ఇండికేట్ ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ టు. సిమిలర్లీ ఇట్ కెన్ ఆల్సో ఇండికేట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఈ అటామిక్ నెంబర్ అనేటువంటి దాన్ని ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తారో ఐడియా ఉందా మీకు? సైంటిఫిక్ కమ్యూనికేషన్ లో అటామిక్ నెంబర్ ని ఏ లెటర్ తోటి ఇండికేట్ చేస్తారు? ఇండికేటెడ్ బై ద లెటర్ Z. Z అంటే అటామిక్ నెంబర్. సో ఇట్ రిప్రజెంట్స్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ యూ షుడ్ అండర్స్టాండ్. నెక్స్ట్ వచ్చేసరికి, వాట్ ఈస్ మాస్ నెంబర్? ఈస్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మాస్ నెంబర్ అండ్ అటామిక్ మాస్? మీరు వినే ఉంటారు ఈ మాట, అటామిక్ మాస్ అనేటువంటి మాట వినుంటారు. సిమిలర్ గా మీకు ఆల్సో యూ మస్ట్ బి నోయింగ్ అరౌండ్ అబౌట్ మాస్ నెంబర్ ఆల్సో. వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ మీన్ బై మాస్ నెంబర్? ఐసోటోప్ ఉంది అనుకుందాం. కార్బన్ 12 ఐసోటోప్ అనే దాన్ని అటామిక్ మాస్ కొలవడానికి ఒక స్టాండర్డ్ యూనిట్ లాగా ఉపయోగిస్తారు. ఈ కార్బన్ 12 అంటే అర్థం ఏంటంటే, అటామిక్ మాస్ యూనిట్స్ లో కార్బన్ యొక్క మాస్ 12 ఉన్నది అని అర్థం. ఈ 6C12 అనేటువంటి ఈ కార్బన్ ఐసోటోప్ యొక్క 1/12 భాగం తోటి ఒక ఆటమ్ యొక్క మాస్ ని కంపేర్ చేస్తారు, అది ఎంత ఉంది అని. కంపేర్ చేసినప్పుడు దాని మాస్ ఎంతైతే ఉంటుందో దాన్నే అటామిక్ మాస్ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ ది అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ విత్ 1/12 పార్ట్ ఆఫ్ C12, ఈ 1/12 పార్ట్ ఆఫ్ C12 ఎంత ఉందో హైడ్రోజన్ ఆటమ్ కూడా అంతే ఉంటుంది. అంచేత దాని యొక్క మాస్ వచ్చేసరికి ఎంత అవుతుంది? 1.0098 అలా ఉంటుంది. సో 1.0098 ఈ మొత్తాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే 1 కింద రౌండ్ ఫిగర్ లాగా చేసేసుకుంటారు. సో దట్ ఈస్ హౌ ఇన్ అటామిక్ మాస్ యూనిట్స్ దట్ విల్ బి గివెన్ యాజ్ 1 AMU. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్ అని అర్థం. ఈ 1 అటామిక్ మాస్ యూనిట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 1/12 పార్ట్ ఆఫ్ కార్బన్ ని మనం అటామిక్ మాస్ యూనిట్ అంటాం. సో అంతే మాస్ ఉన్న హైడ్రోజన్ 1/12 పార్ట్ ఆఫ్ కార్బన్ ఉంటుంది కాబట్టి దాన్ని 1 AMU కింద రాస్తాం. అది అటామిక్ మాస్ అని చెప్తాం. అలాగే మాస్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే, మాస్ నెంబర్ ఈజ్ యాక్చువల్లీ సమ్ ఆఫ్ ది ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్ ఎ గివెన్ ఆటమ్. Mass number is nothing but sum of the protons and neutrons in a atom. Say for example, we are talking about the carbon atom only. Now I want to write the mass number of carbon. The number of protons in carbon is 6. Number of neutrons in carbon is also 6. Now what will be the mass number of carbon? మాస్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఎంత ఉంటుంది? దాని అటామిక్ నెంబర్ Z వాల్యూ 6 కార్బన్ కి. అలాగే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ కార్బన్ అది కూడా 6. ఇప్పుడు మాస్ నెంబర్ ఎంత అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ మాస్ నెంబర్ హియర్? మాస్ నెంబర్ ఆఫ్ కార్బన్
ఎంత అవుతుంది? మాస్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఎంత అవుతుందమ్మా? మాస్ నెంబర్ ఆఫ్ కార్బన్, if it has protons 6 number and also 6 neutrons, what will be the mass number of carbon? It is sum total of number of protons and number of neutrons. So number of neutrons ఎన్ని ఉన్నాయో అవి ప్లస్ మాస్ ది protons ఎన్ని ఉన్నాయో ఆ రెండు కలిపితే మనకి మాస్ నెంబర్ వస్తుంది. వెరీ గుడ్. సో 6 + 6 z ప్లస్ n అనుకుంటే అది 12 అవుతుంది. సో ఈ మాస్ నెంబర్ అనేటువంటి దాన్ని యాక్చువల్గా మనం ఏ అనేటువంటి లెటర్ తోటి ఇండికేట్ చేస్తాం. ఈ ఫార్ములా రాసుకోండి. ఏ అంటే మాస్ నెంబర్, ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్, జెడ్ అంటే అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ప్రోటాన్ కి దాదాపుగా ఎంత మాస్ ఉంటుందో న్యూట్రాన్ కూడా అంతే ఉంటుంది, దగ్గర దగ్గరగా. ఒక థర్డ్ డెసిమల్లో అంటే పాయింట్ తర్వాత థర్డ్ డిజిట్ లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది తప్ప నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ యొక్క మాస్ కి ప్రోటాన్ యొక్క మాస్ కి పెద్దగా కన్వెన్షనల్ గా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అయితే మాస్ నెంబర్ తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ రెండు కలిపితే వచ్చేటువంటి దాన్ని మనం మాస్ నెంబర్ అంటాం. మాస్ నెంబర్ అనేటువంటి దాన్ని ఏ అనేటువంటి లెటర్ తో ఇండికేట్ చేస్తాం. సో ఇప్పుడు దీంట్లో మనకి ఏ రెండు వేరియబుల్స్ తెలిసినా కూడా మనం థర్డ్ వన్ వీ కెన్ ఆటోమేటికల్లీ డిటర్మిన్. అఫ్ కోర్స్ అటామిక్ నెంబర్ అనేటువంటిది ఒక ఎలిమెంట్ కి పర్టికులర్ గా ఒకటే ఉంటుంది. ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎలిమెంట్. Say for example, if I ask you to find out the number of neutrons in nitrogen అన్నాం అనుకోండి, మాస్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ నేను ఇవ్వాలి, అలాగే అటామిక్ నెంబర్ ఇవ్వాలి. అప్పుడు నేను మిమ్మల్ని ఏం అడుగుతానంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆఫ్ నైట్రోజన్ ఎన్ని ఉన్నాయని అడుగుతాను. మాస్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ వచ్చి 14, 14. మాస్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఇస్ 14, అంటే ఏ వాల్యూ నైట్రోజన్ కి 14 ఉంది. అలాగే దాంట్లో అటామిక్ నెంబర్ వచ్చేసరికి 7. ఇప్పుడు దాంట్లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి చెప్పగలుగుతారా? How many neutrons are there in nitrogen atom? If its mass number is 14 and number of protons is 7. Number of neutrons ఎన్ని ఉంటాయి? మాస్ నెంబర్ ఏమో 14, అటామిక్ నెంబర్ ఏమో 7. వెరీ గుడ్. సో 14 - 7 will give you the number of neutrons. సో ఈ రకంగా మనకి మాస్ నెంబర్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది అవగాహన చేసుకోవాలి. అలాగే అటామిక్ మాస్ ని కన్వెన్షనల్ గా ఎలా డిఫైన్ చేశారో కూడా తెలుసుకోవాలి. అటామిక్ మాస్ ని కన్వెన్షనల్ గా ఎలా డిఫైన్ చేశారు అంటే కార్బన్ ఐసోటోప్ యొక్క 1/12 పార్ట్ ఎంత మాస్ ఉంటుందో దాంతో మిగతా ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ యొక్క మాస్ ని కంపేర్ చేసి అన్నింతలుగా దాని అటామిక్ మాస్ ని మనం చెప్తాం. So Harshita, you made a small mistake here. Mass number is 14. If mass number is 14 and number of protons is 7, I am asking you the number of neutrons. అంటే ఇది ఈ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేటువంటిది A - Z అవుతుంది. A - Z అంటే అర్థం ఏంటి? మాస్ నెంబర్ 14, ప్రోటాన్స్ ఏమో 7. 14 - 7 will be the number of neutrons. అంటే ఎంత వచ్చింది? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. 7 is the answer. So that is how you should understand this concept. So ఇప్పుడు ఏంటంటే మనం we'll just move on to one more important thing, that is in the quantitative aspect that will be very very useful. దాన్ని ఏమంటాము అంటే we will call it as a mole. మోల్ అనేటువంటిది ఒక అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ గా డిఫైన్ చేస్తాం. How many of you know about the mole? 10th క్లాస్ లో మోల్ గురించి డిస్కస్ చేశారా అసలు ఏ స్కూల్లో అయినా? మోల్, MOLE అనే క్వాంటిటీ గురించి డిస్కస్ చేశారమ్మా? విన్నారా ఎప్పుడైనా మోల్ అనేటువంటి దాని గురించి? మోల్ అనేటువంటిది ఓకేనా, వినండి. మోల్ అంటే ఏంటంటే ఒక క్వాంటిటీ అన్నమాట. ఒక క్వాంటిటీని స్పెసిఫై చేసేటప్పుడు మోల్ అనేటువంటి పదాన్ని వాడతాం. ఏంటి ఆ క్వాంటిటీ? ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ఆఫ్ సబ్స్టెన్స్. మీరు డజన్ అని చెప్పాలనుకోండి. డజన్ అంటే సో అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇస్ మోల్, దట్ ఈస్ బై డెఫినేషన్ దట్ ఈస్ కరెక్ట్, బట్ దట్ స్పెసిఫికల్లీ ఇండికేట్స్ ఎ క్వాంటిటీ. ఆ క్వాంటిటీ చెప్పేటప్పుడు మనం ఈ మోల్ అనే పదం ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇప్పుడు నేను ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. డజన్ అన్నాం అనుకోండి, డజన్ అంటే ఎన్ని అయితే డజన్ అవుతుంది?
ఎన్ని నెంబర్ కలిపితే ఒక డజన్ పెన్సిల్స్ అంటే ఎన్ని ఉన్నట్టు లెక్క? ఎన్ని పెన్సిల్స్ డజన్ అవుతుంది? వన్ అనేటువంటి పదంతో చెప్తాం. 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటాం. ఏంటి ఆ పార్టికల్? ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే 1 మోల్ అంటాము అంటే 1 మోల్ ఈస్ ఏ సబ్స్టెన్స్ దట్ కంటైన్స్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. 1 మోల్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ దట్ కంటైన్స్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. అంటే ఎంత అంటే 6.02 multiplied by 10 to the power of 23 నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఒక సబ్స్టెన్స్ లో ఇన్ని పార్టికల్స్ ఉంటే కనుక నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే దాన్ని 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ 1 మోల్ ఆఫ్ చాక్లెట్స్ విల్ కంటైన్ 1 మోల్ ఆఫ్ చాక్లెట్ మీన్స్ హౌ మెనీ చాక్లెట్స్? 1 మోల్ ఆఫ్ చాక్లెట్స్ అంటే ఎన్ని చాక్లెట్స్ ఉంటే 1 మోల్ అంటాం? ఎన్ని చాక్లెట్స్ ఉంటే 1 మోల్ అని చెప్తాము? ఆ నెంబర్ ఏంటి అక్కడ రాసింది? నేను చదవగలుగుతారా దాన్ని? 1 mole is equal to how many particles? 6. Akshita, will you answer? 6.02 into 10 to the power of 23. 10 to the power of 23. So అన్ని చాక్లెట్స్ ఉంటే 1 mole of chocolates అంటాం. అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే 1 mole of electrons అంటాం. అన్ని ప్రోటాన్స్ ఉంటే 1 mole of protons అంటాం. అన్ని ఆటమ్స్ అంటే 1 mole of atoms అంటాం. అన్ని మాలిక్యూల్స్ అంటే 1 mole of molecules అంటాం. So irrespective of the nature of the particle, whether it could be a molecule, an ion, or an atom, or electron, neutron, proton, whatever it could be, if they are present in this many number, like 6.02 into 10 to the power of 23, then that many particles together we call it 1 mole. 1 mole of a substance అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట రాస్తాను. మీరు 6.02 మీకు ఒక నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇచ్చాను. 6.02 into 10 to the power of 23 హైడ్రోజన్ ఆటమ్స్ ఇచ్చారు. హైడ్రోజన్ ఆటమ్స్. ఈ 6.02 into 10 to the power of 23 హైడ్రోజన్ ఆటమ్స్ ని కలిపి ఏమని చెప్పొచ్చు మనం? 1 mole. 1 mole of hydrogen atoms అని చెప్తాం. అలాగే సేమ్ నెంబర్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఇచ్చాను, అప్పుడు దాన్ని ఏమంటాం? 1 mole of Hydrogen molecules. 1 mole of hydrogen molecules అంటాం. సో ఇన్ని నెంబర్లో ప్రజెంట్ అయి ఉంటే ఏ సబ్స్టెన్స్ అయినా, అది యాటమ్ కావచ్చు, అది మాలిక్యూల్ కావచ్చు, అది ఎలక్ట్రాన్ కావచ్చు, అయాన్ కావచ్చు, వాటన్నిటిని కూడా మనం we call it as 1 mole of that particular substance అంటాం. సో ఇది నెంబర్ రిప్రజెంటేషన్. ఈ నెంబర్ పేరే అవగాడ్రో నెంబర్. వాట్ యు మీన్, వాట్ యు కాల్ దిస్ నెంబర్ as? What is the name of this number? Avogadro number. అవగాడ్రో నెంబర్. సో ఈ అవగాడ్రో నెంబర్ అనేటువంటిది అవగాడ్రో అనేటువంటి ఒక సైంటిస్ట్ పేరు మీద ఈ నెంబర్ కి అవగాడ్రో నెంబర్ అనే పేరు వచ్చింది అనమాట. ఈయన ఒక లా చెప్పాడు. హీ మేడ్ సమ్ అబ్జర్వేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఈయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నిటినీ కూడా కలిపి సంగ్రహించి ఒక లాని తయారు చేశాడు. ఏంటి ఆ లా అంటే, ఆ లా ప్రకారంగానే మనం ఈ మోల్ అనేటువంటి డెఫినేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది కాబట్టి ఆయన గౌరవార్థం ఈ పేరు అవగాడ్రో నెంబర్ అని ఈ నెంబర్ కి పెట్టారనమాట. సో ఏంటి అసలు ఈ లా ఏం చెప్తుంది అనేటువంటి చూద్దాం. యూ కెన్ జస్ట్ రైట్ డౌన్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ద నోట్స్ విత్ యూ. ఐ విల్ రైట్ ఆన్ ద వైట్ బోర్డ్ ఆల్సో సైమల్టేనియస్లీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. యూ కెన్ జస్ట్ టేక్ దట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ నోట్స్. మోల్ అని సైడ్ హెడింగ్ రాసుకోండి నాన్న. నోట్బుక్ లో మోల్ అని సైడ్ హెడింగ్ రాసుకోండి. మోల్ అని రాసుకోండి. మోల్ ఈజ్ అన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. Mole is an amount of substance which contains, mole is an amount of substance which contains Avogadro number of particles. And
Mole is an amount of substance which contains mole is an amount of substance which contains Avogadro number of particles. So Avogadro number of particles at any particles Avogadro number of them? How many particles will be called as Avogadro number? 6.02 into 10 to the power of 23. 23. Which contains 6.02 multiplied by 10 to the power of 23 particles. అలా అర్థం చేసుకోండి దీన్ని. Amount of substance which contains 6.02 into 10 to the power of 23 particles. అయితే ఈ మోల్ అనేటువంటిది ఇన్ని పార్టికల్స్ తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డజన్ మ్యాంగోస్ తీసుకున్నాం. డజన్ మ్యాంగోస్ ని మనం ఒక తక్కెడలో పెట్టి తూచాం, ఒక బ్యాలెన్స్ లో పెట్టి, దానికి మాస్ అనేటువంటిది వస్తుందా? యూ విల్ క్యాల్కులేట్ ద వెయిట్ ఆఫ్ ద మ్యాంగోస్ ఇజంట్ ఇట్ ఇన్ కిలోగ్రామ్స్. ఎస్ ఆర్ నో? Yes, sir. అలానే ఇప్పుడు ఏదైనా ఒక సబ్స్టెన్స్ 6.02 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 23 నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ని తీసుకొని దాన్ని ఒక బ్యాలెన్స్ లో పెట్టి వెయి చేసాం అనుకో, చేస్తే ఏమొస్తుంది అంటే దాని యొక్క మోలార్ మాస్ వస్తుంది. ఎందుకనంటే 6.02 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 23 పార్టికల్స్ ని కలిపి ఏమని చెప్పాం? ఇట్ ఈస్ 1 మోల్. సో దాన్ని వెయిట్ చేస్తే వెయిట్ అంటే ఒక త్రాచులో పెట్టి చూస్తే అది ఎంత మాస్ వస్తుంది? మోలార్ మాస్. వాట్ ఎవర్ మాస్ దట్ విల్ కమ్ for 1 mole of a substance is called as molar mass. Usual గా కరెక్ట్. ఆ మోలార్ మాస్ అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటి దాని కూడా ఒక లెక్క ఉంది. ఏంటి ఆ లెక్క అంటే, ఇప్పుడు ఇన్ని పార్టికల్స్ తీసుకున్నాం కదా, 6.02 ఇంటూ 10 to the power of 23 నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ తీసుకున్నాం. దీన్ని కనుక మాస్ మనం మెజర్ చేస్తే బ్యాలెన్స్ లో పెట్టి, ఏదో సింపుల్ బ్యాలెన్స్ లో ఎట్లనో మొత్తానికి ఒక కంటైనర్లు దాన్ని కలెక్ట్ చేసుకుని హైడ్రోజన్ గ్యాస్ ని కంటైనర్ మాస్ ముందర తీసుకొని తర్వాత హైడ్రోజన్ ఫిలప్ చేసి దాని మాస్ ఎంత ఉందో తీసుకొని ఆ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే హైడ్రోజన్ యొక్క మాస్ వస్తుంది. ఇది ఎంత ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ గా 2 grams ఉంటుంది. ఎంత ఉంటుంది? 2 grams. 2 grams. 6.02 into 10 to the power of 23 హైడ్రోజన్ మాలిక్యూల్స్ కనుక మనం మెజర్ చేస్తే 2 grams ఉంటుంది. ఎందుకని అంటే 1 mole ఆఫ్ హైడ్రోజన్ అనేటువంటిది దాని యొక్క అంటే ఇన్ని పార్టికల్స్ ఇన్ని మాలిక్యూల్స్ తీసుకుంటే దాని మాస్ అనేటువంటిది దాని మాలిక్యులర్ మాస్ ని గ్రామ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తే ఎంత ఉంటుందో అంతే ఉంటుందట. ఏ సబ్స్టెన్స్ కైనా దాని మాలిక్యులర్ మాస్ ని గ్రామ్స్ లో మనం ఎంత ఎక్స్ప్రెస్ చేస్తామో అదే దాని మోలార్ మాస్ అంటాం. అన్ని పార్టికల్స్ తీసుకున్నప్పుడు దాని మాస్ అంతే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ ఆక్సిజన్ O2 అని రాసాం, ఈ ఆక్సిజన్ కి మాలిక్యులర్ మాస్ ఎంత ఉంటుంది ఎవరైనా చెప్పగలరా? ఈచ్ ఆక్సిజన్స్ అటామిక్ మాస్ ఆర్ మాస్ నెంబర్ లెట్ us take it as 16. అప్పుడు మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత ఉంటుంది? ఒక్క ఆక్సిజన్ అటామిక్ మాస్ 16 అయితే O2 మాలిక్యులర్ మాస్ ఎంత ఉంటుందమ్మా? 32. సో ఈ 32 అనేటువంటి అటామిక్ మాస్ ఏదైతే ఉందో దాన్ని గ్రామ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తే, అంటే 32 grams ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకో, దాంట్లో ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే మనకి ఆల్రెడీ లెక్క తెలుసు. మనకి ఇది ఎంత ఉంటాయి అంటే ఫిక్స్డ్ గా ఎంత ఉంటాయి, ఇంక మారవు. ఒకటి తక్కువ ఉండదు, ఒకటి ఎక్కువ ఉండదు. 32 grams ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కనుక తీసుకుంటే ఇట్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 6.02 into 10 to the power of 23 నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఆర్ ఎల్స్ 6.02 into 10 to the power of 23 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ ని కనుక మనం వెయి చేయగలిగితే అది ఎగ్జాక్ట్ గా దాని మాలిక్యులర్ మాస్ ని
గ్రామ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తే ఎన్ని గ్రామ్స్ ఉంటుందో అన్నే గ్రామ్స్ తూగుతుంది. Did you understand this? Now there is a relationship between mass, molecular mass of a substance to the Avogadro number to the mole. అంటే సింపుల్ గా మనం చెప్పాలి అంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ని కనుక తీసుకుంటే దాంట్లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి అని చెప్పొచ్చు. సో నేను ఇక్కడ వరుసగా నేనేం చేస్తానంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ రాస్తాను, మీరు దాన్ని ఫిలప్ చేయాలి మిగతా భాగం. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి దాంట్లో అనేది మీరు చెప్పగలగాలి. నేను మాస్ ఒక పక్క రాస్తా. ఈ మాస్ అనేటువంటిది ఏంటి, దాని గ్రామ్ మాలిక్యులర్ మాస్ అన్నమాట. సో యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ హౌ మచ్ ఆఫ్ హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ ద పర్టికులర్ సబ్స్టెన్స్ ఈస్ దేర్ ఇన్ ద గివెన్ మాస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ రైట్ 64 grams of sulfur dioxide. 64 grams of sulfur dioxide is 64 grams is its gram molecular mass. అంటే మోలార్ మాస్. ఒక మోల్ సల్ఫర్ డయాక్సైడ్ తీసుకుంటే దాని మాస్ 64 గ్రామ్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నట్టు లెక్క 64 గ్రామ్స్ లో? ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఎన్ని ఉన్నట్టు లెక్క? 1 మోల్ లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయమ్మా? 6.02 into 10 to the power of 23. 10 to the power of 23. 6.02 into 10 to the power of 23 సల్ఫర్ డయాక్సైడ్ మాలిక్యూల్స్ ఉన్నట్టు లెక్క. దాంట్లో సల్ఫర్ డయాక్సైడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఇదే దాంట్లో నేనేం చేస్తానంటే ఈ మాస్ ని కొంచెం తగ్గించేసా. నా దగ్గర 64 grams ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ లేవు, నా దగ్గర ఉన్నది ఓన్లీ 32 grams. I have only 32 grams of sulfur dioxide molecules with me. Just I have only 32 grams of sulfur dioxide molecules. $32 grams of sulfur dioxide మాత్రమే ఉన్నాయి. అంటే ఈ 32 grams of sulfur dioxide లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నట్టు లెక్క? 64 grams సల్ఫర్ డయాక్సైడ్ అంటే దాని 1 మోల్ సల్ఫర్ డయాక్సైడ్ అనుకున్నాం. దాంట్లో 6.02 into 10 to the power of 23 సల్ఫర్ డయాక్సైడ్ మాలిక్యూల్స్ ఉన్నాయని తెలిసింది. 32 grams ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? ఏం చేస్తారు? How will you do this problem? Suppose if I ask you in a more simple way. ఇప్పుడు 64 grams అనేది 1 మోల్ అయింది అనుకున్నాం. ఏనా వినండి, కేర్ఫుల్ గా వినండి. 64 grams సల్ఫర్ డయాక్సైడ్ contains 1 mole of substance, 1 mole of molecules అనుకుందాం. నేను అవగాడ్రో నెంబర్ రాయట్లా, నెంబర్ కొంచెం పెద్దగా ఉండేసరికి మీరు కొద్దిగా కంగారు పడుతున్నారు. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ పవర్స్ చూశారు. నేను దాన్ని సింప్లిఫై చేసి చెప్తాను. ఇప్పుడు ఇది అర్థం చేసుకోండి. 64 grams ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ అంటే 1 మోల్ ఆఫ్ SO2 మాలిక్యూల్స్. దీంట్లో ఏమన్నా అనుమానం ఉందా? దీంట్లో ఇది అర్థమైనట్టే కదా అందరికి మీకు? అమ్మా సార్ 1 మోల్ ఆఫ్ SO2 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుందాం. దీంట్లో 1 మోల్ ఆఫ్ SO2 మాలిక్యూల్స్. ఇప్పుడు నేను దీంట్లో 64 grams తీసుకోవట్లే, దాంట్లో సగమే చేశా. 32 grams ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ చేసుకున్నా. ఈ 32 grams ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ ఎన్ని మోల్స్ అవుతాయి? How many moles are there in 32 grams? If 64 grams will make 1 mole, 32 grams will make how many moles? half. Wonderful. ఎలా చేసావమ్మా? What did you do? Harshita, what you said is correct. But how did you do this problem?
సింపుల్ కదా, 64 grams 1 mole అవుతుంది అంటే 32 grams అయితే ఎన్ని అవుతుంది అంటే అర్థం ఏంటి? జస్ట్ యూఆర్ మేకింగ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ప్రపోర్షన్స్. 32 divided by 64 చేస్తాం, అంతే కదా. 32 Yes, divided sir. by 64. సేమ్ వే దీన్ని numbers లో కన్వర్ట్ చేసామనుకో, అది కూడా ఈజీనే. మీరు ఏదో పవర్స్ లో రాసేసరికి ఏదో చాలా పెద్ద ప్రమాణమైన నెంబర్ అనుకుంటున్నారు. ఏం లేదు నాన్న, చాలా సింపుల్. మీరు ఏం రాస్తారంటే 1 mole of sulfur dioxide is nothing but 6.02 multiplied by 10 to the power of 23 number of sulfur dioxide molecules. ఇప్పుడు 32 grams ఉన్నదనుకో, హాఫ్ మోల్ అన్నాం కదా, హాఫ్ మోల్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ 6.02. ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే హాఫ్ ఆఫ్ 6.02 multiplied by 10 to the power of 23. As simple as that. Number of moles multiplied by Avogadro number will give you the total number of molecules. So ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, 6.02 లో 2. ఇప్పుడు చెప్పండి, కరెక్ట్ చెప్పేస్తారు మీరు. 6.02 లో 2 క్యాన్సిల్ అవుతుంది కదా, ఎంత వచ్చింది అప్పుడు? వచ్చిందా ఇది? ఈ నెంబర్ వచ్చిందా? 6.6. హాఫ్ మోల్ అంటే 6.02 into 10 to the power of 23 into half, or 6.02 into 10 to the power of 23 divided by 2. సో ఎంత వచ్చినట్టు లెక్క? ఎన్ని మాలిక్యూల్స్ వచ్చినట్టు? 3.01 into 10 to the power of 23. 23. సో మీకు ఇలాగా ఒక మోల్ అంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ 1 మోల్. అసలు ఈ గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి అంటే మాలిక్యులర్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆర్ మోలార్ మాస్. ఆ మోలార్ మాస్ అనేటువంటి దాంట్లో 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉంటుంది. అది మాలిక్యూల్ రూపంలో వ్యక్తపరచవచ్చు, దాన్ని ఆటమ్ రూపంలో వ్యక్తపరచవచ్చు, లేదా అయాన్స్ కావచ్చు, ఎలక్ట్రాన్స్ కావచ్చు, ఏమైనా కానీ. సో దాని మాస్ గ్రామ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తే దాని మోలార్ మాస్ ని దాన్నే మోలార్ మాస్ అంటాం. ఆ మోలార్ మాస్ లో ఉండే సబ్స్టెన్స్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అవుతుంది. 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. ఈ విషయం మీరు కనుక తెలుసుకున్నట్టయితే ఇదంతా కూడా ఏంటంటే అవగాడ్రో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చింది. ఆ అవగాడ్రోస్ లా ఏంటనేటువంటిది ఇవాళ జస్ట్ ఒక స్మాల్ స్టేట్మెంట్ రూపంలో ఇస్తాను మీకు. మన నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ సెషన్ లో వి విల్ డిస్కస్ అబౌట్ ద అవగాడ్రోస్ లా అండ్ హౌ దిస్ మోల్ కాన్సెప్ట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ దట్. మీరు చిన్నగా ఒక స్టేట్మెంట్ నేను ఇక్కడ బోర్డు మీద రాస్తాను. ఆ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోండి మీరు. In case if it is possible, I'll just type it here. I don't know whether it can be typed. Let me try out. In case if it is not possible, then I'll write it down on the board. I'll scribble down. Hopefully I should be, yeah, let me type down in case if it is possible. Let me type it. No, it's not coming. Like I'll just write down that with the help of the pen itself. Write down this as it is. There is a pen and all. Okay. ఇది రాసుకున్నాం. Equal volumes of all gases equal volumes of all gases under same conditions of temperature and pressure. Under same conditions
conditions of temperature and pressure contains equal volumes of all gases under same conditions of temperature and pressure contains same number of molecules. Same number of molecules. Same number of molecules. ఈ లానే మనం అవగాడ్రోస్ లా అంటాం. Same number of molecules. Then I'll just read it out. Equal volumes of all gases under same conditions of temperature and pressure contains same number of molecules. ఈ లాని రాసుకోండి. ఈ లానే మనం అవగాడ్రోస్ లా అంటాం. దీన్ని కొంచెం మనం విపులంగా నెక్స్ట్ సెషన్ లో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాం. దీని నుంచి అసలు మోల్ అనేటువంటి కాన్సెప్ట్ ని ఎలా డిరైవ్ చేశారు, ఆ మోల్ అనేటువంటి దాంట్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించి కొన్ని న్యూమరికల్స్ మనం వర్కౌట్ చేసుకుందాం. ఐ జస్ట్ గివ్ యూ ఏ స్మాల్ నోట్స్ ఆల్సో దిస్ టైమ్ అలాంగ్ విత్ దట్. సో దాన్ని అదొక పీడిఎఫ్ కాపీ లాగా చేసేసి నేను మీకు పంపిస్తాను. దాని ద్వారా మీరు ఆ దాంట్లో నోట్స్లో చూసుకుంటూ వెళ్ళి సైమల్టేనియస్గా మనం న్యూమరికల్స్ చేసుకోవడానికి ఆ కంటెంట్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఒక్కసారి మీరు అది చదువుకున్నారు అంటే మీకు దాని మీద డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి దాంట్లో ఏమన్నా ఒకటి రెండు అర్థం కాకపోయినా కూడా యూ కెన్ ఆస్క్ మీ అండ్ దెన్ యూ కెన్ గెట్ ది డౌట్స్ క్లారిఫైడ్. సో మీరు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి అన్న. మీకు పంపించినటువంటి చార్ట్లో మీకు ఆల్రెడీ నేను మీకు ఒక చార్ట్ చూపించాను. ఆ చార్ట్ని ఇప్పుడు గ్రూప్లో వెంటనే షేర్ చేస్తాను. ఇప్పుడే షేర్ చేస్తాను. ఆ షేర్ చేసినటువంటి ఏదైతే ఉన్నదో ఆ చార్ట్ ఉపయోగించుకొని వీలైనన్ని ఫార్ములాలు రాయడం ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మోల్ కాన్సెప్ట్, అసలు మోల్ అంటే ఏంటి, మోల్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఒక మోల్ ఎంత మాస్ ఉంటుంది, ఈ మూడు అంశాలని మళ్ళా ఒకసారి చదవండి. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ ఎక్స్ప్రెస్, యూ కెన్ రైట్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్వశ్చన్ అండ్ షేర్ ఇట్ ఇన్ ద గ్రూప్, or else you can directly write while the section is going on also you can express your doubt so that your doubt can be clarified. So ఈ రెండు అంశాలని మనం కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకొని ఈ యొక్క గ్యాస్ లా, అవగాడ్రోస్ లా నుంచి ఎలాగా ఈ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఒక మోల్ అవుతుంది, ఇలాంటి విషయాల్ని మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ యూ హ్యావ్ ఎనీ డౌట్? యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా అయిన కంటెంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మీకు అర్థమైందా మోల్ అంటే ఏంటి, అటామిక్ మాస్ అంటే ఏంటి, మాస్ నెంబర్ అంటే ఏంటి, అటామిక్ నెంబర్ అంటే ఏంటి, ఇవన్నీ అర్థమైందమ్మా? ఓకే. So what you need to do is just go through whatever the content I gave you, and then in the next session what we do is we'll make a small extension of whatever we have learned in this session, and we'll learn little more about the mole concept, which is quite useful in your intermediate. ఆ మోల్ కాన్సెప్ట్ ఒకటి మీకు గట్టిగా అవగాహనకు వచ్చిందంటే మీకు న్యూమరికల్స్ లో మీరు చాలా మటుకు ముందుకు అడ్వాన్స్ అవ్వగలుగుతారు కెమిస్ట్రీలో. సో నేను నెక్స్ట్ సెషన్ కూడా నేను మోల్ కాన్సెప్ట్ మీదే ఫోకస్ చేస్తాను. ఆ మోల్ కాన్సెప్ట్ అంటే అది వాల్యూమ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, మాస్లో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, న్యూమరికల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నెంబర్ ఫామ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్. దెన్ విల్ కంటిన్యూ విత్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ స్టాయికియోమెట్రీ, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? విల్ క్లోజ్ ద సెషన్ ఫర్ నౌ.